ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత సంచలన ప్రకటన. బీఆర్ఎస్ షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలు అయితే వెళ్ళిపోదామండి. శాసన మండలిలో ఇదే తన చివరి ప్రసంగం అంటూ మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్ చేశారు. ఒక వ్యక్తి బయటకు వెళ్తున్నారని బలమైన శక్తిగా మళ్ళీ చట్టసభల్లోకి వస్తానంటూ కవిత శపథం చేశారు. తన రాజీనామాను ఆమోదించాలంటూ మండలి చైర్మన్ కవిత విజ్ఞప్తి చేశారు. అయితే సోమవారం నాడు తెలంగాణ శాసన మండలిలో సమావేశానికి కవిత హాజరయ్యారన్నమాట. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆమె ఇదే తన చివరి ప్రసంగం అంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఇదే సమయంలో తన రాజకీయ భవిష్యత్ పైన, తాను ఎదుర్కొన్న పరిస్థితులపైన, బీఆర్ఎస్ పార్టీ పైన హాట్ కామెంట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ పైన ఊహించని రీతిలో విరుచుకుపడ్డారు కవిత. తన కింద నాయకులు చేస్తున్నటువంటి దురాగతాలను కేసీఆర్ గమనించడం లేదన్నారు. ఏదైతే టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చడాన్ని తాను అంగీకరించలేదన్నారు కవిత. తెలంగాణలో ఏం సాధించిందని, బీఆర్ఎస్ లో జాతీయ రాజకీయాలకు వెళ్ళిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసి విరుచుకుపడ్డారు కవిత. బీజేపీ తనను జైలుకు పంపితే బీఆర్ఎస్ నాయకులు తనకు అండగా నిలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒంటరిగా 3 ఏళ్లు ఈడీతో తాను పోరాటం చేశానన్నారు. అయితే పార్టీ అధినేత కేసీఆర్ విమర్శిస్తే పెద్ద నాయకులు ఎందుకు మాట్లాడడం లేదంటూ కవిత సూటిగా ప్రశ్నించారు. కేసీఆర్ను కాపాడుకోలేని పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అని అన్నారు. హరీష్ రావు అవినీతి పరుడంటూ కవిత సుదీర్ఘంగా ఉద్ఘాటించింది. అంటే బీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగం పెద్ద జోక్ అని సెటర్ వేశారు. ఎందుకంటే పార్టీ నడిపే పద్ధతి ఇది కాదని, నైతికత లేని పార్టీ బీఆర్ఎస్ అంటూ శాసనమండలిలో సాక్షిగా దుమ్మెత్తిపోసింది అనమాట. కనీసం సంజాయిష్ కూడా అడగకుండా తనను సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత. నా 2 కొడుకుల మీద ఒట్టేసి చెప్తున్నాం, బీఆర్ఎస్తో నాది ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మగౌరవ పంచాయతీ అంటూ కవిత స్పష్టం చేశారు. కవిత ఇంకా ఏమన్నారు ఏంటంటే, ప్రశ్నిస్తే బీఆర్ఎస్ పార్టీలో కొందరు నాపై కక్ష కట్టారు. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. పదవుల కోసం బీఆర్ఎస్ పార్టీలోకి పోలేదు. పార్టీలో ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించాను. సిద్దిపేట, సిరిసిల్లాలో కట్టిన కలెక్టరేట్ ఒక వర్షానికే మునిగిపోయాయి. ఉద్యమకారులకు ఆర్థిక సాయం చేద్దామంటే నా మాట వినలేదు. ఇసుక దందాల కోసమే నేరెళ్ల దురాఘాతం జరిగింది. తెలంగాణ వచ్చాక కూడా బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెరవకపోవడం అవమానకరంగా మారింది. ఇక సొంత సంస్థ జాగృతి ద్వారా తెలంగాణ ఉద్యమంలో పనిచేసి గుర్తింపు సంపాదించానన్నాను. అయితే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో విలీనం కావాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఉద్యమకారుల మాటలు కేసీఆర్ చెరనివ్వడం లేదు. నిజామాబాద్ ఎంపీ టికెట్ కోసం బీఆర్ఎస్ను అడుక్కోలేదు. ఉద్యమంలో పార్టీలకు అతీతంగా కష్టపడ్డాను. తెలంగాణ జాగృతి సంస్థతో రాజకీయాల్లోకి వచ్చాను. బతుకమ్మ పండుగను ముందుకు తీసుకెళ్లాను. సెప్టెంబర్ 10న చైర్మన్ ఫార్మర్లు రాజీనామా చేశాను. నీళ్ళ విషయంలో గత పాలకులు చేస్తున్నా అంటే ఇక్కడ హాట్ కామెంట్స్ అంటే రాజకీయంగా పార్టీకి రాజీనామా చేస్తారంటే మరోసారి ఈ ఏదైతే భావోద్వేదాల్లో నిర్ణయాలు తీసుకోవద్దని మరోసారి ఆలోచించాలని శాసనమండలి చైర్మన్ చెప్పడం. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే ఏదైతే ఉగాది రోజునే ముఖ్యంగా కొత్త పార్టీ కూడా పెట్టబోతున్నట్లు వార్తా కథనాలు అయితే వినిపిస్తున్నాయి అనమాట. ఒకంత ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు విజయం సాధించినప్పటికీ రానున్న మున్సిపల్, అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే తాను వేరే పార్టీ పెట్టబోతున్నానని చెప్పడంతో ఇక ఒకంత బీఆర్ఎస్ సంబంధించిన ఓట్లు ఏ విధంగా చీల్చబోతున్నారు, బీఆర్ఎస్కి ఎలాంటి నష్టం జరుగుతుంది, ఇరు పార్టీలకు సంబంధించి కూడా అంచనా వేసుకుంటున్నారు అంటున్నారు. రాజకీయంగా చూడాలి మరి రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు ఇంకా ముందు రాబోతున్నాయి, హాట్ టాపిక్ మారింది అంటున్నారు. దీనిపైన మాజీ సీఎం కేసీఆర్, ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారని రాష్ట్రంలో ఉత్కంఠగా మారింది అంటున్నారు.